నమస్తే, నేను మీ రవితేజ. వెల్కమ్ టు రవి టాక్స్. ఈరోజు టాపిక్ కొంచెం సెన్సిటివ్ టాపిక్. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో ఒక అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న ఒక మైనర్ బాలిక సంఘటన గురించి. ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవడానికి చర్యలు ఏదైతే ఉన్నాయో ఇలాంటి చర్యలన్నీ చేపట్టాలి. పేరెంట్స్ అందరికి కూడా మనం చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా పిల్లలకి ఇవన్నీ చెప్పండి. వాట్ ఈజ్ అ గుడ్ టచ్, వాట్ ఈజ్ అ బ్యాడ్ టచ్ అని ఇలాంటివి నేర్పించండి. వాళ్ళని మీరు భయపెట్టకుండా ఏదైనా అనుమానం వస్తే వాళ్ళని వెంటనే స్కూల్లో టీచర్స్కో లేదంటే పేరెంట్స్గా మీకో తను ఓపెన్గా చెప్పేలాగా మీరు పిల్లల్ని ట్రైన్ చేయాలన్నమాట. వాళ్ళకి గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి చూపించాలి, నేర్పించాలి. ఎవ్రీథింగ్. వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినా ఏదైనా వచ్చినా వాళ్ళు ఓపెన్గా మనకి చెప్పుకోగలగాలి. ఇలాంటివన్నీ నాకు తెలిసి స్కూల్స్ నుంచే ఇవన్నీ స్టార్ట్ అయ్యి స్కూల్స్ నుంచే ఇవన్నీ జరుగుతూ ఉంటే పిల్లలకు కూడా వీటన్నిటి మీద ఒక అవగాహన వస్తుంది. మేబీ అట్లీస్ట్ ఒక 1% అయినా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఒక అవేర్నెస్ మనం క్రియేట్ చేసినట్టు అవుతాం. అలాగే ఆ పాప త్వరగా కోలుకోవాలని, ఆ ఫ్యామిలీకి కూడా ప్రభుత్వం వారు అండగా నిలబడాలని మనసారా కోరుకుందాం. అభిప్రాయాలను కూడా అసలు ఇలాంటి వారికి ఎలా న్యాయం చేయాలనుకుంటున్నారు అనేది కూడా మీ అభిప్రాయాన్ని ప్రతిదాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రవి టాక్స్.